శుచి, శుభ్రతను అరబ్బీ భాషలో తహరత్ అంటారు. కనుక అల్లాహ్ ఇలా తెలియజేశారు, వసియాబక ఫతహిర్ అనగా నీ దుస్తులను పరిశుభ్రంగా ఉంచుకో. రిఫరెన్స్ స్క్రీన్ మీద ఉండితే అన్ని విధాల పరిశుభ్రతను అంటే శరీర పరిశుభ్రత, దుస్తుల పరిశుభ్రత మరియు స్థల పరిశుభ్రతను పాటించడాన్ని తహరత్ అంటారు. అపరిశుభ్రతను అరబ్బీ భాషలో హదస్ అంటారు. అన్ని విధాల శరీర దుస్తుల అశుభ్రత మరియు ప్రదేశ అశుభ్రతను హదస్ అంటారు. ఇస్లాం ధర్మంలో శుచి శుభ్రతలకు ఎనలేని ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే పరిశుభ్రత లేనిదే ఏ ఒక్క ఆరాధన స్వీకరించబడదు. పరిశుభ్రత విశ్వాసానికి సంబంధించిన ముఖ్యమైన ఒక అంశం. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా తెలియజేశారు, అత్తహూరు షత్రుల్ ఈమాన్ అనగా పరిశుభ్రత విశ్వాసంలో సగభాగం. రిఫరెన్స్ సహీ ముస్లిం 3:2. తహరత్ 3 విధాలు. 1. హదస్ నుండి తహరత్ అంటే ఏ పరిస్థితుల్లోనైతే గుసుల్ స్నానం వజూ వాజిబ్ లేదా ముస్తహాబ్ అవుతుందో ఆ పరిస్థితుల్లో గుసుల్ స్నానం లేదా వుజూ చేసే ధర్మ శాస్త్రానుసారం పరిశుభ్రతను పొందడం. 2. కంటికి కనబడే మలినాల నుండి శరీరాన్ని, వస్త్రాలను మరియు ప్రదేశాన్ని పరిశుభ్రపరచడం. 3. శరీరంలోని వివిధ భాగాలలో ఏ మలినాలు మురికి పుట్టుకొస్తూ ఉంటాయో వాటిని పరిశుభ్రపరచడం. ఉదాహరణకి దంతాల దవనం, ముక్కు రంధ్రాలు, వాటిని పరిశుభ్రపరచడం, గోళ్లను కత్తిరించడం మరియు నాభి క్రింద వెంట్రుకలు తొలగించుకోవడం లాంటివి. ఎలాంటి పైశాచిక ప్రభావానికి లోను కాకుండా, అందులో లీనం అవ్వకుండా ఉండే సంపూర్ణ ఆరోగ్యవంతుడు, నిర్మల స్వభావి అయిన ఒక మనిషి ఎప్పుడైతే అపరిశుభ్రతకు గురవుతాడో అప్పుడు అతని స్వభావంలో ఒక వివిధమైనటువంటి అసౌకర్యం చోటు చేసుకుంటుంది. అంటే తీవ్రమైన మలమూత్ర విసర్జన అవసరం కలిగినప్పుడు కానీ, సంభోగం అనంతరం కానీ పరిశుభ్రం కానంత వరకు అతని మనసు ఒక ప్రత్యేకమైన వెగట స్థితిలో అసౌకర్య స్థితిని ఎదుర్కొంటుంది. ఆ అవసరం తీరిన తర్వాత చక్కగా పరిశుభ్రతను పొందినప్పుడు లేక సంభోగ అనంతరం గుసుల్ స్నానం ముగించుకొని శుభ్రమైన వస్త్రాలు ధరించి అత్తరు లాంటివి సువాసన రాసుకున్నప్పుడు అతని అసౌకర్య స్థితి దూరం. అశుద్ధత అయితే అతన్ని సతమతం చేసిందో, స్థిమితం లేకుండా చేసిందో, అది దూరమైన అతనిలో ఉత్సాహం, ఉల్లాసం, సంతోషం నిండి ఉంటుంది. అందుకని మొదటి స్థితిని హదస్ అంటే అపరిశుభ్రత, 2వ స్థితిని తహరత్ అంటే పరిశుభ్రత అని అనబడుతుంది. నిజానికి పరిశుద్ధత స్థితి దైవదూతల స్థాయి కలిగిన సుగుణం. అపరిశుభ్రత శైతాన్ లక్షణం. ఎప్పుడు పరిశుభ్రంగా ఉండే దైవదూతల గుణాలు కలిగి ఉంటారు. తహరత్ పాటించని వారు తరచూ శైతాను ప్రలోభాలకు గురవుతూ శైతాన్ పైశాచిక చేష్టలకు పాల్పడే అవకాశం వారి హృదయాన్ని, ఆత్మను అజ్ఞాన తిమిరం కప్పివేస్తుంది.